రీసెంట్ గా జరిగిన ఉగ్రవాది దాడుల్లో కూడా అందులో కొంతమంది ముస్లిమ్స్ కూడా మరణించడం జరిగింది. సో దాని గురించి ఎందుకు బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అనుకుంటున్నారు మీరు అసలు? అదే కదా. ఇప్పుడు కనుక ఆ మాట మాట్లాడాను అనుకోండి, అప్పుడేమైంది, అరే దేశభక్తిలో ముస్లిమ్స్ కూడా ఉన్నారు, ముస్లిం సోదరులు కూడా మా ఎమ్మటే ఉన్నారు, మేము పాపం మరి అన్ని ఎక్కడైతే మా ఓటు బ్యాంకు ఏది బీజేపీ యొక్క ఓటు బ్యాంకు మళ్ళీ వేరే పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీకి వస్తుందనే భయంతో ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎంతమంది చనిపోయారు అందులో, కనీసం ముస్లిమ్స్ 50% చనిపోయారు, కానీ ఒక్కడి పేరు రాదు. హిందువులు కూడా చనిపోయారు. హిందువులలో కూడా చాలా పేద పేద కుటుంబాలు ఉండేవి, వాళ్ళ పేర్లు రావు. ఓన్లీ వాళ్ళకి సంబంధించింది ఒక నిక్కర్ ఓపెన్ చేసి రాజు చేసి చెప్తారు. బ్రదర్, ఎవడైనా కొట్టడానికి వచ్చి నీకు నిక్కర్ ఓపెన్ చేసి అవి చూసి కొట్టేంత టైం ఉంటుంది ఆవిడకి. ఇవన్నీ కల్పితం చేసి నానా విధ్వంసం చేసి దేశాన్ని అనుకూలం చేసి ఈరోజు పాకిస్తాన్ మీద నేనేమో సర్జరికల్ స్ట్రైక్ చేస్తా అది చేస్తా అని సింధూర్ అని పెట్టిర్రు. సింధూర్ మేము స్వాగతిస్తున్నాం, కానీ సింధూర్ అని పెట్టి ఏం చేసిర్రు, 4 రోజుల్లోనే బంద్ చేసుకున్నారు.